ప్రజాధనంతో పార్వతీపురం పట్టణ శివార్లో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపం నిరుపయోగంగా మారింది. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి డంపింగ్ యార్డు ఎదురుగా ఉన్న అప్పటి టీడీపీ గవర్నమెంట్లో టీటీడీ కళ్యాణ మండపంను నిర్మించారు. సామాన్యులకు అందుబాటులో ఉండి పెళ్లిళ్లు చేసుకోవడానికి ఉపయోగపడాల్సిన టీటీడీ కళ్యాణ మండపం వినియోగంలో లేక శిథిలావస్థకు చేరుకుంటుంది. టీటీడీ కళ్యాణ మండపం ఆవరణం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. పాములకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడాల్సింది టీటీడీ కళ్యాణ మండపం వినియోగంలోకి లేకపోవడంతో ప్రైవేట్ కళ్యాణ మండపాలను ఆశ్రయించడంతో పేదలపై భారం పెరిగింది. డంపింగ్ యార్డ్ ఉందని తెలిసి కూడా అక్కడ అప్పటి ప్రభుత్వం టీటీడీ కళ్యాణ మండపం నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేసిందని పట్టణ ప్రజలు కోడైకొస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వంగల్ దాలినాయుడు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. కొన్ని సందర్భాల్లో అధికారులు నాయకుల తాలూకా ఆలోచనలు ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తాయి అనడానికి ఉదాహరణగా పార్వతీపురం రాయగఢ్ రోడ్డులో చెత్త డంపింగ్ యార్డ్కి ఎదురుగా నిర్మించినటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని మనం చెప్పుకోవచ్చు. సుమారు 10 ఏళ్ల క్రితం సుమారుగా ₹1 కోటి వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆ రోజు నిర్మాణ సమయంలోనే పార్వతీపురంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అలాగే కొంతమంది అధికారుల నాయకులు కూడా దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే డంపింగ్ యార్డ్కి ఎదురుగా కళ్యాణ మండపం పెట్టినట్టుగా అయితే అక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు, అది వృధా అవుతుంది, దుర్వినియోగం తప్ప సద్వినియోగం రాదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది స్వార్థం కోసం ఏం చేశారంటే అధికారులు నాయకులు కలిపి అక్కడ తీసుకెళ్ళి నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అసలు వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి సుమారు ₹1 కోటి విలువైనటువంటి కళ్యాణ మండపం అలా వృధాగా పడి ఉంది. ముఖ్యంగా పార్వతీపురంలో కళ్యాణ మండపాలకి ఎంత డిమాండ్ ఉందంటే ఎన్ని ప్రైవేట్ కళ్యాణ మండపాలు వచ్చినా సరే అవి ఈ పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇంకొక ఫంక్షన్స్ కానివ్వండి, ఏమొచ్చినా సరే డిమాండ్ అధికంగా ఉంది. ఈ రోజుల్లో మామూలు కళ్యాణ మండపంకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్నా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శిని పార్వతీపురంలో అందరికి అందుబాటులో ఉన్న మంచి స్థలంలోని గవర్నమెంట్ టీటీడీ కళ్యాణ మండపం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఆ ఓపెనింగ్కి ఎంతోమంది ప్రజలు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అంటే ప్రతి ఒక్క పేదలకి బతి కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుందని ఆశపడి చేసాము. కానీ అది కట్టిన తర్వాత ఇద్దరు పెద్ద నాయకులు ఫంక్షన్ జరగడం కూడా జరిగింది. చాలా బాగా చేసుకొచ్చారు. తర్వాత దాన్ని మోతోస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కుమ్మక్కి అయిపోయి ప్రైవేట్ కళ్యాణ మండపంతో కుమ్మక్కి అయిపోయి అక్కడ కళ్యాణ మండపం వ్యాపారం లేకుండా చేయడం ప్రధాన చేస్తున్నారు. అదే పేదవారు మధ్య కుటుంబాలు కళ్యాణ మండపం బుక్ చేయాలంటే ఎక్కడ ఏ అందుబాటులో లేదు. పార్వతీపురం కళ్యాణ మండపం ఉన్నాయి. ఒక కళ్యాణ మండపం ఒకసారి అడిగితే ₹1,30,000 ఒక రోజు కళ్యాణం చెప్పారు. అదే ఇంకో కళ్యాణం అడిగితే అన్నీ కలిపి 35,000 చెప్తారు. ఇంకో కళ్యాణం కలిగితే 75,000 నుంచి 80,000 చెప్తున్నారు. కరెంట్ సాధ్యం కాకుండా కానీ మధ్య కుటుంబాలు పేదవాళ్ళు పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్ళే కాదు ఏ ఒక్క పని చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకెక్కడ లేవు కాబట్టి. పేరు పాటల సన్యాసరావు, పార్వతీపురం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో 2 పెళ్ళిళ్ళు మాత్రమే జరిగాయి. ఈ కళ్యాణ మండపం అందుబాటులో లేక తెరవక ప్రైవేట్ కళ్యాణ మండపాల్లోనే అలాగే ఎక్కువ వసూళ్ళు పేద ప్రజల దగ్గర మధ్యతరగతి వారి దగ్గర ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఎక్కువ వసూళ్ళు చేస్తున్నారు. దీనికి కారణం టీటీడీ కళ్యాణ మండపం తెరవకపోవడమే దీనికి కారణం. దీని కారణంగా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వం వారు టీటీడీ కళ్యాణ మండపం నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తారని దశాబ్ద కాలం క్రితం నిర్మించి